शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं సయుక్తః స సుఖీ నరః. పద అర్థం చూద్దాం రండి. శక్నోతి ఇహ ఏవ యః సోఢుం, ఇక్కడే ఈ జీవితంలోనే ఎవడు తట్టుకోగలడో, ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరం విడిచే ముందు, కామక్రోధ ఉద్భవం వేగం, కోరిక కోపం వల్ల వచ్చే వేగాన్ని, సహ యుక్త అతడే యోగి, సహ సుఖీ నరః అతడే నిజమైన సుఖి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నిజమైన యోగి ఎవరో విను. జీవితం ఉన్నంత వరకు మనిషికి కోరికలు వస్తాయి, కోపం కూడా వస్తుంది, అవి సహజం. కానీ అర్జున, వాటికి లోబడిపోవడం కాదు, వాటిని తట్టుకోగలిగేవాడే గొప్పవాడు. ఈ శరీరం ఉన్నప్పుడే కామం క్రోధం వల్ల వచ్చే వేగాన్ని అదుపులో పెట్టగలిగితే అతడే నిజమైన యోగి, అతడే నిజమైన సుఖి. అర్జున, బయట ప్రపంచాన్ని జయించడం కంటే లోపల ఉన్న ఈ భావాలను జయించడం ఇంకా గొప్పది. అందుకే నీ మనస్సును జయించు, అప్పుడు నువ్వు నిజంగా సుఖంగా ఉంటావు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.